మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఎపిసోడ్ ఎలా స్టార్ట్ చేద్దాం? జై బాలయ్య అందామా? జై జై బాలయ్య. చాలా మంచి మనసు అమ్మా ఆయనది, చాలా మంచి మనిషి. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారితో కార్యక్రమాలు చేసినప్పుడు మహానాడు వాటిలో కూడా ఈయన బాలకృష్ణ గారు కనిపించారు నాకు చాలాసార్లు. ఓకే. కనిపించినప్పుడు కూడా చెల్లయ్య అని పిలిచేవారు చక్కగా, ఆత్మీయంగా. నాకు బాగా అనిపించేది. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను. చేస్తున్నప్పుడు అక్కడ ప్రోగ్రాంలో ఆయన పాటలు పాడుతుంటే అంత పట్టించుకోలేదు ఆయన, అంటే వింటున్నారు, మామూలు కూరుకున్నారు. తర్వాత నేను ఎన్టీ రామారావు గారితో చిన్నప్పుడు ప్రోగ్రాములు చేశాను. ఆ మహానుభావుడు పాటలు పాడుతున్నాయి, ఎన్టీ రామారావు గారి పాటలు పాడగానే అన్నీ ఆపేసి కామ్గా వచ్చి కూర్చొని విన్నారు. నాన్నగారి పాటలు అంటే అంత ఇష్టం ఆయనకి. అప్పుడు వచ్చి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి మాతో పాటు కూర్చున్నారు, మనందరం కళాకారులమే అనేసి అని. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు బసవతారకం ఆసుపత్రి ఎంతమందికి మళ్ళీ పునర్జన్మనిచ్చిందమ్మా. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన దేశంలో అత్యుత్తమ జాతీయ పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్న వ్యక్తి కూడా ఆయనే కదా. కదా, ఆయనకి రావడం సముచితం అనిపించింది. గర్వకారణం కూడా నిజంగా. అసలు ఆయన సేవా కార్యక్రమాలతో పాటు ఏ సినిమా చేసినా సరే దాంట్లోకి ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు. పౌరాణికాలైనా ఏమైనా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో కలిసి చేస్తున్నారు ఆయన. వేములవాడ, భీమకవి లాంటి సినిమాలతో చేశారు. తాతమ్మ కళ మొట్టమొదటి సినిమా అయింది. బాలకృష్ణ గారి గురించి తలుచుకుంటూ మాట్లాడాలంటే 1-2 కాదమ్మా, చాలా ఎపిసోడ్లు చేయాలి. నిజమే కదా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నయ్య బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇలాగే చల్లగా నవ్వుతూ హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ నేను కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఆయన పాటలు చాలా ఉన్నాయి. కాకపోతే ముందు ఏం చేస్తానంటే ఆయనకి ఎన్టీ రామారావు గారు అంటే ఎంత ప్రాణమో, వాళ్ళ నాన్నగారంటే చాలా గౌరవం, ప్రాణం. ఆయన పాట కూడా ఆయనకు చాలా ఇష్టం. ఆయన పాటలన్నీ ఇష్టమే. ఒక పాట మాత్రం చాలా స్టేజ్ల మీద ఈయన కూడా పాడుతుంటారు బాలకృష్ణ గారు. ఆ పాటతో ప్రారంభిస్తా తప్పకుండా. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయవా మనసు కరుగదా మహిమ జోపవా దీన పాలనము సేయవే శివశంకరీ తోం తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దేదియాన దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దేదియాన దిరి 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 నా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం. ఈ పాట అసలు మహానుభావుడు ఘంటసాల గారు అంత అద్భుతంగా ఆలపిస్తే అందులో మొత్తం ఎన్టీ రామారావు గారి అన్ని పాత్రలు ఆయనే పోషించారు. తబలా వాయిస్తూ, గిటార్ వాయిస్తూ, పాడుతూ, అసలు నిజంగా అద్భుతం. జగదక్వీరుని కథ సినిమాలో ఉంది ఇది. ఈ పాట బాలకృష్ణ గారికి చాలా ఇష్టం. చాలా స్టేజ్ల మీద ఆ పాటను గుర్తు చేసుకుంటారు, ఆయన కూడా పాడుతూ ఉంటారు ఈ పాటని. నిజంగా గ్రేట్ అసలు. ఇక మనకి అన్నాదమ్ముల అనుబంధ సినిమా ఉంది. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు, మురళీమోహన్ గారు అండ్ బాలకృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. చిన్న వయసులో ఉన్నారు బాలకృష్ణ గారు, అన్నదమ్ములుగా నటించారు ఈ సినిమాలో. చాలా సూపర్ హిట్ ఫిలిం ఇది. ఇందులో మన మురళీమోహన్ గారు కూడా మంచి పాటలు ఉన్నాయి. అలాగే మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా బాలకృష్ణ గారికి? తెలీదా? జయమాలిని గారు. ఈ సినిమాలో జయమాలిని గారే హీరోయిన్ అనమాట. అందులో ఈ పాట ఆయన పాడుతూ ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఎక్కడున్నారో కలుసుకోవడానికి చిన్నప్పుడే విడిపోతారు వాళ్ళందరూ. ఈయన ఒక సింగర్గా ఒక క్లబ్లో ఈ పాట పాడుతూ ఉంటారు అనమాట. అన్నదమ్ములు ఎవరైనా వస్తే ఈ పాట గుర్తుపట్టి దగ్గరికి వస్తారని. ఇదేంటంటే సినిమా మొత్తం ఈ పాట వస్తూ ఉంటుంది. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే, ఆ పాటాదరాలపైన నిలిచేను ఏ నాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే
ఇదేలే తారకలే దిగి వచ్చి తారంగం వాడాలి వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. చాలా బాగుంది. కొన్ని పల్లవులు బాగుంటాయి, కొన్ని చరణాలు బాగుంటాయి, కానీ ఈ పాట పల్లవి చరణం రెండు అద్భుతంగా అన్నీ బాగుంటాయి. ఈ రోజు కూడా పాడుకుంటారు ఈ పాట. అవును అవును. ముందు వాళ్ళ అమ్మగారు పాడతారు ఈ పాటని, పిల్లలందరూ ఏటేటా లలలల మన ఇంట లలలల ఈ పండగే జరగాలి లలలల ఈ నిలయం లలలల ఈ నిలయం లలలల శ్రీనిలయం శ్రీనిలయమై వెలగాలి. బాగుంటుంది, పిల్లలు కూడా పాడుతుంటారు కదా ఆవిడ. ఆ లలలల అనేది వాళ్ళెంత ఉల్లాసంగా సంతోషంగా పాడుకుంటున్నారో చూపిస్తుంది. అవును, అలా ఉన్న కుటుంబం విడిపోతుంది అనుకోకుండా. విడిపోయినప్పుడు తల్లి తండ్రి చనిపోతారు, మేనత్తతో పాటు ఇతను వెళ్ళిపోతారు బాలకృష్ణ గారు. మరి ఎన్టీ రామారావు గారు ఒక సైడ్కి వెళ్ళిపోతారు, ఈయన మురళీమోహన్ గారు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఎండింగ్ లో ఏమైనా కలుస్తారు? ఎండింగ్ లో కలుస్తారు, ఈ పాటతోనే కలుస్తారు. అమ్మయ్య, ఈ పాట ప్రాణం సినిమాకి. ఆ పాట వినంగానే ఆ ఇల్లు ఎంత సందడిగా ఉందో అనిపించింది. ఈ మాట చెప్పంగానే మళ్ళీ డల్ అయిపోయాం. మళ్ళీ ఎండింగ్ లో కలుస్తారనేసరికి అమ్మయ్య అనిపిస్తుంది. అలా తీసుకెళ్ళిపోతారు సినిమాలో. అప్పుడు కథ ఉండేది, హీరో అంటే కథే ఉండేది. ఫస్ట్ కథలోనే వీళ్ళందరూ అందులో మమేకం అయ్యేవారు అనమాట. అక్బర్ సలీం అనార్కలి అప్పుడు కూడా చాలా యంగ్గా ఉన్నారు, చిన్న అబ్బాయి, ఎంత అందంగా ఉన్నారు బాలకృష్ణ గారు. అందులో దీపా హీరోయిన్, ఎన్టీ రామారావు గారు అక్బర్గా చేశారు, ఈయన సలీంగా చేశారన్నమాట. దాంట్లో పాట నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. సిపాయి ఓ సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి హసీనా ఓ హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగిపోయానో ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే నీ చేయి తాకెనని అనుకున్నా ఆ మల్లెలలో కదలాడినవి నా కలవరింతలే ఈ గాలిలో చెలరేగినవి ఈ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే సిపాయి ఓ సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి హసీనా ఓ హసీనా. ఎంత బాగుంటుందో ఈ పాట అసలు. చాలా బాగుంది. ఈ సినిమాలో దీపా హీరోయిన్ చాలా బాగుంటుంది. ఈ పాటలో అందంగా ఉంటారు బాలకృష్ణ గారు. ఇంకోటి ఏంటంటే ఈ పాటని మహమ్మద్ రఫీ గారు పాడారు. కొన్ని పాటలు ఎన్టీ రామారావు గారు మహమ్మద్ రఫీ గారితో పాడించడం కూడా జరిగింది. ఆరాధన సినిమాలో కానీ, మరి భలే తమ్ముడు సినిమాలో, ఈ సినిమాలో కొన్ని పాటలు ఆయన పాడారు మహమ్మద్ రఫీ గారు హిందీ నుంచి వచ్చి. అయితే పాటలో హీరోయిన్ కంటే కూడా బాలయ్య బాబు ఎంత అందంగా ఉన్నారు. అవును. అప్పుడు ఏంటంటే చిన్న వయసు అయింది ఆ సమయంలో, నాకు తెలిసి 15-16 ఏళ్ళ అబ్బాయి ఏమో అనుకుంటున్నాను నేనైతే. క్యూట్ గా ఎంత చాక్లెట్ బాయ్ లా ఉన్నారు. అవునవును అవును. చిన్నప్పటి నుంచి నటించడం మూలనేమో ఆయన అయితే అసలు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అయితే మామూలుగా కాదు బాలయ్య బాబు అంటే. మంచికి మారిపేరు మానవతకు మరో తీరు అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన పాటలు బోల్డ్ ఉన్నాయేమో, తలుచుకుందాం ఒక్కొక్క పాటని పల్లవి తీసుకుంటూ వెళ్ళిపోతాం, సరేనా? ఇంకోటి ఆదిత్య 369 కదా, సూపర్ సినిమా అసలు అది. అవును, ఆ రోజుల్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అవును, అందులో మాస్టర్ తరుణ్, హీరో తరుణ్ ఉన్నారు చిన్న చిన్న అబ్బాయిగా. ఇందులో మోహిని హీరోయిన్గా చేశారు.
టీను ఆనంద్ గారు మనకి అది ఆయన ఏమంటారు శాస్త్రవేత్తగా చేశారు. చాలా బాగుంటుంది. అంటే టైం ఏంటది టైం వెనక్కి వెళ్ళిపోతుంది. టైం మిషన్ మనకి వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంది కదా, ముందుకు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు ఆ రోజులో అది అసలు ఎంత అద్భుతంగా అనిపించేది. పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు, అది ఏదో అద్భుతం కొత్తగా అనిపించింది. ఇప్పటికీ కూడా చూస్తాం మనం ఆ సినిమా. అసలు దాంట్లో పాటలన్నీ కూడా ఆ సినిమా టీవీలో వేస్తే కదలకుండా కూర్చునేదాన్ని నేను సినిమా అయిపోయేదాకా కూడా. చాలా బాగుంటుంది. అలాగే పాత రోజులకు వెళ్ళిపోతే మనకి శ్రీకృష్ణదేవరాయలు దీనికి వెళ్ళిపోతారు చూడండి, చాలా బాగుంది అక్కడ. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ గారు చేస్తారు. ఎంత కొత్త థాట్ అసలు అది. అవును, ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈయన చెప్పడం అదంతా కూడా చాలా బాగుంటుంది. తెనాలి రామకృష్ణ గారు ఏం చెప్తారు అన్నది కూడా ఈయన ముందే చెప్పడం, వాళ్ళు ఆశ్చర్యపోవడం. అంటే వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వీళ్ళని చూసి, ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. అంత డిఫరెన్స్. అక్కడ పాట చాలా బాగుంటుంది. ఆవిడ సిల్క్ స్మిత గారు ఎంత అందంగా చేశారు ఆవిడ డాన్స్ కదా. డాన్స్ ఆవిడకి ఏ పాటకైనా చేస్తారు. అసలు ఆ కళ్ళల్లో ఆ విరుపు, ఆ మెరుపు డిఫరెంట్. కళ్ళే ఒక రకంగా ఉంటాయి మ్యామ్, కళ్ళతోనే అట్రాక్ట్ చేసేస్తారు. అవును, మాట్లాడడం కూడా ఏంటి ఇలా వచ్చారు మాట్లాడతారు కదా ఆవిడ. అసలు అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. దాంట్లో నాకు బాగా ఇష్టమైన పాట పాడండి. జానవులే వరవీణవులే చిలికించి తాళలో నెరజానవులే మృదుపాణివిలి మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే వరవీణవులే చిలికించి తాళలో నెరజానవులే మృదుపాణివిలి మధు సంతకాలలో మోమటు దాచి మురిపెము పెంచి లాహిరిలో ఓహో మోగవు కాని మురళిని ఊదే వైఖరిలో చెలివంపులలో హంపికల ఊగే ఉయ్యాల చెలిపై అదపై తుంగాల పొంగాలి వేళ మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా జానవులే వరవీణవులే చిలికించి తాళలో నెరజానవులే మృదుపాణివిలి మధు సంతకాలలో కదా. సూపర్ సాంగ్, అసలు చాలా బాగా పాడారు. మంచి పాటని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. మహానుభావుడైనటువంటి ఆ నందమూరి తారక రామారావు గారి తనయులు శ్రీ బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటల్ని వారిని గుర్తు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరొక్కసారి ఆయనకి వందనాలు. అలాగే మనకి ఆయన పాటల్లో చాలా సినిమాల్లో అసలు ఇద్దరు హీరోయిన్స్ ఉండడం జరుగుతుంది, కానీ చాలా స్పీడ్ సాంగ్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. కొట్టేసుకుంటారు సినిమాలో హీరోయిన్లు బాలయ్యబాబు కోసం. మనకి చాలా సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆయన ముగ్గురు హీరోయిన్లు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఆయన అందరినీ మేనేజ్ చేయడము, డ్యాన్స్ చేయడం అన్నది కూడా చాలా, ఎందుకంటే ఆయన క్లాసికల్ కూడా నేర్చుకున్నారు. ఆయన మహానాడు జరిగినప్పుడు ఒకసారి ఒక ప్రోగ్రాంలో చూస్తే, ఆ రోజు నేను చూస్తాను ఆయన్ని, అక్కడ ఒక నాటకం వేయడానికి గాంధీ గారి గురించి ఒక నాటకం వేస్తున్నారు. నాకు అదే గుర్తుంది. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు, వెనక తిరుగుతూ డైలాగ్స్ అన్ని. అక్కడ అంత డెడికేషన్, ఈజీగా తీసుకోరు, డెడికేషన్ అది, అంత చక్కగా చేస్తారు ఆయన. ఉయ్యాలో ఉయ్యాలో నా ఊపిరి నీకు ఇయ్యాలో మళ్ళా మళ్ళా నీ చేతుల్లో నేను. ఏంటది? నీకు రాదా? నాకు అంతే వచ్చు, కానీ బాగుంది కదా పాట, అందుకని. కొత్తగా వచ్చిన సినిమాలో భగవంత్ కేసరిలో ఆయన అద్భుతంగా నటించారు. దాంట్లో కూడా ఒక చిన్న పాపతో అనుబంధం అన్నది నాకు అది బాగా నచ్చింది. మరి కొన్ని పల్లవిలు ర్యాపిడ్ ఫైర్ లా తీసుకుందాం మనం, ఓకేనా? కొన్ని పాటలు నాకు గుర్తులేదు, చూసుకొని పాడేస్తా. అలాగే మ్యామ్, లేకపోతే మనం బాలయ్య బాబు పాటల్ని బీట్ చేయలేము, చేయడం కష్టం. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనేది చాలా కష్టం. అసలు ఏ పాట పాడాలో నాకే అర్థం కాలేదు చాలాసేపటి దాకా. అది నువ్వు టైం కూడా సరిపోదు, అన్ని పాటలు పాడుతుంటే. పిక్ చేసుకొని ర్యాపిడ్ ఫైర్ చేసేద్దాం. ఓకే, ఇది ముద్దుల కృష్ణయ్యలో పాట బాగుంటుంది, కొంచెం పల్లవి పాడతాను. సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి, సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి,
ప్రణయ వేదమాలపించని హృదయ రమ్య మధుర గీతి పాలించని నిన్ను లాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి. ఇది ఈ పాట. ఇంకోటి గుర్తొస్తుందా నీకు అమ్మా? సీతారామ కళ్యాణంలో గుర్తొచ్చిందా? రాళ్ళల్లో కళ్ళు రాసాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలోన తీయగా గుర్తు తెచ్చుకో. బాగుంటుంది అది కూడా. చాలా మంది కాలర్ ట్యూన్ ఇక్కడ మీరు కనెక్ట్ అవుతున్నారు కదా. మళ్ళీ నేను సినిమా పెళ్లి పాటలు చేసేటప్పుడు అక్కడ ఈ పాట వేస్తుంటాను. ఒక పాట, కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే, మన మాంగళ్య ధారణ శుభలగ్నమే, కళ్యాణ వైభోగమే. ఇది ఇదొకటి వేస్తుంటాను. అలాగే నాకు బాగా ఇష్టం, అసలు ఎంత బాగుంటుందో ఈ పాట. అసలు ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ చూస్తూ ఉంటా. కొన్ని పాటలు ఆయన చూడాలనిపిస్తాయి. డాన్స్ కూడా భలే అందంగా చేస్తారు. డాన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? అవును, లేదు ట్రై చేయలేదు, కానీ ఆయన అందంగా చేస్తారు కొన్ని పాటలకి. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను బామా జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, అల్లుకొని వెల్లువలో జల్లుమను కదే విందామా. రవయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను బామా జంట జాగారం చెయ్యాలమ్మా. సూపర్. మనసైన మా పటి లగ్గంలోన మన పెళ్ళి జరిగేను, అక్షింతలయ్యగ వలపులు రేపు లక్షింతలయ్యేను, నిరీక్షణే ఫలించి వివాహమే కాగా ప్రతి క్షణం మనకింకా విలాసమైపోగా, కలలే నిజమై ఉల్లాసమే సల్లాగిగా మ్రోగే, ఉల్లాసమే సన్నాయిగా మ్రోగే. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను బామ జంట జాగారం చెయ్యాలమ్మా. ఈ పాట బాగా నచ్చుతుంది నాకు. నేను ఒకటి అడుగుతా, మీకు బావా మరదలు అనగానే మీకు ఏది గుర్తొస్తుంది పాట? దంచవేమే నత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా, దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దప్పి పుట్టినా కాస నెప్పి పుట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. ఇది సూపర్ సాంగ్. అసలు ఊపేసిందా? ఇప్పటికీ అసలు ఎవర్ గ్రీన్. అసలు ప్రతి చోట పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్స్ లో కానీ ఈ పాట లేకుండా ఏడిపించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పాట వేస్తున్నప్పుడు అందరు డాన్స్ చేస్తూ ఉంటారు చక్కగా. ఇప్పుడు ఈ మధ్య ఈ పాట వేసుకొని డాన్స్ కూడా చేస్తున్నారు బాగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది పాట, ఎక్కడ ఆగింది లేదు. అబ్బో అప్పుడు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంటానికి లేదు, ఎప్పుడు వస్తుంది. అవును. ఇంకా దీంట్లో ఈ సినిమాలో భానుమతి గారు మహానుభావురాలు. ఆవిడ సొంతగా ఒక పాట కూడా పాడారు మ్యామ్ ఈ సినిమాలో. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో, శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో. ఇద్దరు పాడారు, వాణిజ్యరాం గారు ఆవిడ. కానీ ఆ వాయిస్ కి మీ వాయిస్ బాగా సూట్ అయిపోయింది. ఎవరిది? భానుమతి గారు. అవును, ఆవిడ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆవిడేంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి రైటరు. అత్తగారి కథలు అప్పుడు చాలా ఆవిడ ఫేమస్. ఓకే. ఆవిడేంటి రైటరు, సంగీత దర్శకురాలు, సింగరు, యాక్టరు. భానుమతి గారి ఎపిసోడ్ లో ఇవన్నీ గుర్తు చేసుకొని చెయ్యాలి మనం, తప్పకుండా గుర్తు చేసుకుందాం. బాలయ్య బాబు దగ్గరికి బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళిపోదు. ఆ మనవడుగా ఆయన రాజస్వం ఏంటి, ఆవిడ
అసలు ఆవిడ ఎట్లా నానమ్మగా ఆవిడ అసలు చాలా బాగుంటుంది ఆ పాట అసలు. అవును. ఆవిడ ఏమంటుంది అన్నమాట, ముంజతికి మీసాలు ఉన్నాయరా నాకు. మనవడు అంటే అసలు ఆవిడకి ఎంత ధైర్యం అసలు, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. అలాగే బాగా హిట్ అయిన సినిమాల్లో సింహ, లెజెండ్ ఇవన్నీ అద్భుతమైన సినిమాలు. అసలు పేరు పెట్టేదే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉత్కంఠతో చూడాల్సిందే, కదలడానికి లేదు. ఆ సినిమాల్లో ఆయన నటన కానీ, అఖండ ఈ మధ్య బండలు బద్దలు కొట్టినట్టే అఖండ అంటే. అసలు బాలయ్య బాబు స్క్రీన్ మీద కనపడితే చాలు, అంతే, దద్ద పొడే మొత్తం థియేటర్ అంతా. దబడి దిబుడే దబ్బడి దిబ్బడే దబడి దిబుడే. మళ్ళీ అలాగే ఇంకో పాట సింహాలో నాకు నచ్చుతుంది, పల్లవి పాడదాం. ఓకే మ్యామ్. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేరా. బాగుంటుంది. శ్వాసించలేను నేను చూడకుండా. ఇంకా నన్ను అలా వదిలేసేయాలా మీరు? కానీ అద్భుతమైన పాటలమ్మ, 1, 2 కాదనివి. అన్ని పాటలు పాడుతుంటే కూడా అలాగా పాడుతూ ఉండాలనిపిస్తుంది, దాని గురించి మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది కదా. మరి చివరిగా ఈ పాట పాడి మనం ముగించేద్దాం. తప్పకుండా. ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నీవు నలిగితివా, ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నీవు నలిగితివా, వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా, ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నీవు నలిగితివా, చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ విన్నా, గోవిందా గోవిందా గోవిందా, సాగిందా జోడు మధ్యల సంగీతం, బాగుందా భామలిద్దరి భాగోతం. అసలు చాలా బాగుంటుంది అక్కడ. దాంట్లో ఎంత అందంగా ఉన్నారు బాలకృష్ణ గారు. ఆ పాట డాన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా చేయడము అన్నది, వాళ్ళిద్దరు డాన్స్, వాళ్ళతో పాటు ఇద్దరు మరదళ్ళతో అక్కడ ఆట పట్టించడం. ఆ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. అసలు ఎన్నిసార్లు చూసినా అది కూడా బాగుంటుంది. అసలు దీంట్లో చరణం బాగుంటుందిరా. ఆ పదాలు కొత్త లైన్స్ పాడుకుందాం గుర్తుగా, ఓకేనా? పరమేశ గంగ విడుము పార్వతి చాలున్, ఆ మాటలు విని ముంచకు స్వామి గంగన్, ఎంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే, సవతుల సంగ్రామంలో పతులది వెనుకడుగే. ఇదొకట. ఇంకోటి బాగుంటుంది చూడు. యదునాద భామ విడుము రుక్మిణి చాలున్, రఘునాథ సీతను గొని వీడు శూర్పణకన్. అది శూర్పణక అంటే తిట్టుకుంటున్నారు. ఇక్కడేమో బామను విడిచిపెట్టేస్తే రుక్మిణి చాలంట కృష్ణుడి అవతారంలో. ఇక్కడేమో సీత ఉంది కాబట్టి శూర్పణక్కను వదిలిపెట్టేస్తే వాళ్ళు తిట్టుకున్నారు. బాగుంటుంది. రాసలీలలాడాలని నాకు లేదులే, మరెందుకు రాసలీలలాడాలని నాకు లేదులే, భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే. మరి ఇద్దరిని ఎంటర్టైన్ చేయడం ఎందుకు, ఇది ఇప్పలేందుకు? అంతే కదా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నీవు నలిగితివా, వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తలచితివా. కదా, తడిసిపోయాడు. ఎక్సలెంట్. ఈ పాట పాడుకోకుండా ఎపిసోడ్ ఎలా ముగిస్తాం మనం? అంతే కదా. అద్భుతమైన పాట, చాలా మంచి పాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మంచి మంచి పాటలు గుర్తు చేశారు బాలయ్య బాబు గారివి. అసలు ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదు, ఈ పాట ఓకే, ఈ పాట మీది అనటానికి లేదు. అన్నీ అద్భుతమైనవి. ఇంకోటి ఏంటంటే మాస్ సాంగ్స్ కూడా ఆయన చాలా, అవన్నీ మామూలుగా కాదు, టాప్ హీరో లెవెల్లో ఉంటాయి అవి. చాలా బాగుంటాయి. హీరోనే. అవును. అందులో ఒక పాటని తెలుసా, సామజవర గమన పాట ఉంది కదా, పాటని భలే చేశారు. సామజవర గమన సామజవర గమన ఎన్నియల్లో హోయ్ హోయ్ ఎన్నియల్లో సామజవర గమన. ఓకే, అలా తీసుకెళ్ళి ఇలా బాగుంటుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా అది. సూపర్. ఓకే,
చాలా సంతోషం అమ్మా. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి ఒక కోరిక ఉండేది అనమాట, నర్తనశాల సినిమాని తీయాలి అని. నర్తనశాల మొదలు పెట్టారు, మధ్యలో ఆపేశారు. సౌందర్య ద్రౌపదిగా చేశారు, ఆవిడ లేరు కదా, అందుకని ఎందుకు ఆయనకి మళ్ళీ మనసొప్పుగా అక్కడికి వదిలేశారు ఆ సినిమాని. కానీ ఆ సినిమా ముందుకు వచ్చి సౌందర్య గారు ఆ పాత్ర పోషించుంటే కన్నుల పండుగగా ఉండేది సినిమా. పోషించారు ఆవిడ, కొద్దిగా షూటింగ్ కానీ కంప్లీట్ అయ్యి మన కళ్ళ ముందుకు వచ్చుంటే అవును చాలా బాగుండేది. ఆయన బాలకృష్ణ గారు ఏంటంటే సౌందర్య లేరు వద్దులే అనేసి ఆపేశారట. అది ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన తెలుగు వన్ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. తెలుగు వన్ తరపున బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.